హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా గ్రీన్ కార్డులకి స్వస్తి పలకనుందా? కొంతమందికైనా, అందరికీనా? అసలు కంప్లీట్గా గ్రీన్ కార్డులు ఇవ్వకుండా ఆపేయాలనుకుంటుందా? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా అమెరికాకి అసలు ఎందుకు వస్తారు? అమెరికాలో చదువుకోవాలని వస్తారా? లేదా అమెరికాలో జాబ్ చేస్తే బాగుంటుందని వస్తారా? లేదా అమెరికా చాలా అందంగా ఉంటుంది, అమెరికాలో లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఆ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అమెరికాని చూడాలని వస్తారా? లేదు, అమెరికాలో మా పిల్లల్ని బాగా చదివించుకుంటే మంచిగా ఇంగ్లీష్ వస్తుంది అందుకని వస్తారా? ఇవేవైనా ఎవరైనా చెప్తే నేనైతే అస్సలు నమ్మనండి. ఎందుకంటే వీటి కోసం ఎవ్వరూ ఇక్కడికి రారు. అమెరికాకి ఎవరైనా వస్తున్నారు అంటే అది చదువుకునే వీసా మీద కావచ్చు, జాబ్ వీసా మీద కావచ్చు, డిపెండెంట్స్గా కావచ్చు, లేదా ఇంకేదైనా వీసా మీద కావచ్చు. అమెరికాకి వస్తున్నారు అని అంటే వాళ్ళ డాలర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికే వస్తుంటారు. సో ఎవరైనా ఏ వీసా మీద వచ్చినా ఇనిషియల్గా మాత్రం డాలర్స్ సంపాదించాలి. ఎందుకంటే మనకి ఇండియన్ కరెన్సీలో చూస్తే కనుక అమెరికన్ డాలర్ వాల్యూ అనేది చాలా అంటే చాలా ఎక్కువ. నాకు తెలిసి ఈ రోజుకి రూ. 95 ఆర్ రూ. 96 ఉంది. సో డాలర్స్ సంపాదించుకుంటే మనం ఇండియాకి వెళ్ళి ఒకవేళ సెటిల్ అవ్వాలనుకున్నా ఒక మంచి లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇండియాలో. సో మంచిగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో వస్తారు. ఎవ్వరు వచ్చినా సరేనండి, డాలర్స్ సంపాదించుకోండి. మీరు ఎందుకు వెళ్ళారు? మీరు కూడా అందుకే కదండి. ఎవడైనా అందుకేనండి. ఎవరేమి మంచి ఇక్కడ ఏదో లగ్జరీ లైఫ్ ఉండిద్ది, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉంటాయి, చుట్టూతా గ్రీనరీ ఉండిద్ది, వీటి కోసం ఎవ్వరూ రారు. ఎవరైనా ఇనిషియల్గా వస్తున్నారు అని అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు డాలర్స్ సంపాదించాలనే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత సహజంగానే ఇక్కడ సెటిల్ అయిపోవాలి, అమెరికన్ సిటిజన్షిప్ పొందాలి అని ఆలోచిస్తారు. అది సెకండ్ది. సో ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అంటే గ్రీన్ కార్డు పొందాలని విపరీతంగా ట్రై చేస్తారు. అందుకే వచ్చిన సంవత్సరం తర్వాత నుంచే గ్రీన్ కార్డు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం, అది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారి గ్రీన్ కార్డ్ అనేది మనం చూసుకుంటే కనుక ఒక 50 years బ్యాక్ మన ఇండియన్స్ ఇనిషియల్గా అమెరికాకు వచ్చిన కొత్తల్లో అయితే వితిన్ 2 yearsలో వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేది. ఆ తర్వాత అది స్లోగా 5 yearsకి పోయింది. ఆ తర్వాత అది స్లోగా 12 years 15 yearsకి పోయింది. ఇప్పుడు కేవలం గ్రీన్ కార్డు పొందాలన్నా కూడా దాదాపుగా 20 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో 15 నుంచి 20 సంవత్సరాలు అయితే తప్ప గ్రీన్ కార్డు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చే అవకాశం లేదు. అది వచ్చిన తర్వాత సిటిజన్షిప్ పొందాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే అమెరికన్ సిటిజన్షిప్కి ఉన్న వాల్యూ అలాంటిది, అది మనందరికీ తెలిసిందే. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేది వరకు డాలర్స్ కోసం వస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగైనా సరే గ్రీన్ కార్డు పొందాలి, ఇంకా అమెరికా సిటిజన్షిప్ పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా ట్రంప్ ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈ గ్రీన్ కార్డ్స్ గురించి. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటి? గ్రీన్ కార్డు ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళది కరెంట్ ఇయర్ అయితే కనుక ఇండియాకి, అంటే ఇండియానే కాదండి, ఎవరి హోమ్ కంట్రీకి వాళ్ళు వెళ్ళి అక్కడ కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాతే అమెరికాకి రావాలి. ఇక్కడ గ్రీన్ కార్డు ప్రాసెస్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్కి మాత్రమే ప్రొసీడ్ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. అది ఇంప్లిమెంట్ అయ్యిందా అని అంటే ఇప్పటి వరకు అయితే ఇంప్లిమెంట్ కాలేదు. ఎలాంటిది మనకి అయినట్టు కనిపించడం లేదు. కానీ కొంతమందికి నోటీసులు అయితే వచ్చినాయి. అది కూడా కొన్ని కేసెస్కి సంబంధించి ఎవరైనా డివైఎస్కి కంప్లైంట్లు ఇవ్వడము, లేదంటే ఎవరన్నా ఏదన్నా కేసుల్లో ఇరుక్కోవడము, ఇట్లాంటివి జరిగిన వాళ్ళందరికీ అలాంటి నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా ఎవరైతే కరెంట్ ఇయర్ అయిందో వాళ్ళు ఇక్కడే అప్లై చేసుకుంటున్నారు. సో ఆ రూల్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ కాకపోయినప్పటికీ కూడా ట్రంప్ మరో రూల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడు గ్రీన్ కార్డులకు సంబంధించి. దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఖచ్చితంగా ఇండియన్సేనండి. ఎందుకు అనంటే ట్రంప్ గ్రీన్ కార్డుకి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న రూల్ ఏంటి అనంటే, మనం ఇండియాకి కాన్సులేట్ ప్రాసెస్కి అంటే గ్రీన్ కార్డుకి అప్లై చేసుకొని కరెంట్ ఇయర్ అయితే మన హోమ్ ల్యాండ్ అంటే ఇండియాకి వెళ్ళి మనం కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అవ్వక ముందే కంపల్సరీ $1,00,000 రిఫండబుల్ బాండ్ కింద చెల్లించాల్సి ఉంటుంది అమెరికా యుఎస్ఏఎస్కి.
ఆ బాండ్ కట్టినట్టుగా చూపించి ఆ తర్వాతే మనం కాన్సులేట్ ప్రాసెస్ అనే దానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ బాండ్ కట్టకుండా మనం కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అయినా కూడా మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇష్యూ చేయబడదు. సో కంపల్సరీ మనం $1,00,000 ఫీజు పే చేస్తేనే రిఫండబుల్ బాండ్ కింద మనం కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అయ్యి గ్రీన్ కార్డు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ $1,00,000 రిఫండబుల్ ఎలా అంటే మన కాన్సులేట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత మన గ్రీన్ కార్డు మీద మనం యూఎస్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ రిఫండబుల్ అమౌంట్ అనేది మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అదేంటి సింపులే కదా అంటే ఇది సింపుల్ కాదండి. ఇక్కడ ఒకవేళ మనకి గ్రీన్ కార్డ్ రిజెక్ట్ అయింది కాన్సులేట్ ప్రాసెస్లో, అప్పుడు అవి మనకి ఎలా రిఫండ్ చేస్తారా చేయరా అనేది క్లారిటీగా చెప్పలేదు. బట్ పే చేసి మనకు గ్రీన్ కార్డ్ ఇష్యూ అయితే మాత్రం అమెరికాకు వచ్చిన తర్వాత ఆ $1,00,000 తిరిగి ఇవ్వబడుతుంది అని మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అయితే మన వాళ్ళు చాలామంది కరెంట్ ఇయర్ అయ్యే అవకాశం ఉంది. కాన్సులేట్ ప్రాసెస్కి అటెండ్ అయితే రిజెక్షన్ రేషియో ఖచ్చితంగా పెరుగుతుందండి. 100 మంది అటెండ్ అయ్యారనుకోండి, అందులో కనీసం 40-50 మందిని లేదా 60 మందిని రిజెక్ట్ చేసే అవకాశమే ఉంది. కాన్సులేట్ ప్రాసెస్ ఎలా ఉండిద్దో మనకు తెలుసు. ఎందుకంటే మనం H1B మీద కానీ ఏదైనా వీసా మీద అమెరికాకు వస్తుంటే మనల్ని అడిగే క్వశ్చన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, మీరు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా. మనం అప్పుడు చెప్పిన ఆన్సర్ని బేస్ చేసుకొని కూడా మనల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో మీరు అప్పుడు అలా చెప్పారు కదా అంటే మీరు అబద్ధం చెప్పి అమెరికాకు వెళ్ళారా, ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. సో వాటిని బేస్ చేసుకొని కావచ్చు, మనం ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నామంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేసున్నా లేకపోతే ఏదైనా ఇష్యూస్ క్రియేట్ అయ్యి ఉన్నా వాటిని బేస్ చేసుకొని కూడా మనకి కాన్సులేట్ ప్రాసెస్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఓకే మనకి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, మనకి ఇష్యూ చేశారు గ్రీన్ కార్డు. సో మనం ముందు అసలు $1,00,000 కట్టాలి కదండి. $1,00,000 అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000. ₹1,00,00,000 అంటే ఇండియాలోనే కోటీశ్వరులాగా బతుకుతాం, కానీ అమెరికాకు వచ్చి ఏం చేస్తాము అని కొంతమంది అనుకుంటారు. కానీ అమెరికా గ్రీన్ కార్డుకి అమెరికా సిటిజన్షిప్కి ఉన్న వాల్యూ రీత్యా ₹1,00,00,000 కట్టడానికి కూడా మ్యాక్సిమం అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. $1,00,000 అనేది అమెరికా గ్రీన్ కార్డు పొందడానికి పెద్ద ఇష్యూ కాదండి. 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి $1,00,000 పెద్ద అమౌంట్ కూడా కాదు. అది కూడా రిఫండబుల్ అమౌంట్ కాబట్టి ఖచ్చితంగా పే చేసే అవకాశం ఉంది. కాకపోతే మనం పే చేసి మన గ్రీన్ కార్డు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి మన రిఫండబుల్ అమౌంట్ మనకి ఇస్తారు అనేది క్లారిటీ లేదు. సంవత్సరం తర్వాత ఇస్తారా, 6 మంత్స్ తర్వాత ఇస్తారా, లేదంటే సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇస్తారా, లేదంటే మనకి ఇనిషియల్గా ఇచ్చేది ఈఏడి మాత్రమే, గ్రీన్ కార్డ్ ఈఏడి మాత్రమే, గ్రీన్ కార్డ్ ఇవ్వరు ఇక్కడ. సో ఇనిషియల్గా ఈఏడి ఇస్తారు. ఈఏడి ఇచ్చి నాకు 2 years తర్వాత ఏమో మనం గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి గ్రీన్ కార్డ్ అంటే ఈఏడి అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఇస్తారా, ఎలా అనేది ఎవరికి క్లారిటీ లేదనమాట. సో దీన్ని అసలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది నాకైతే ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అని మాత్రం చూస్తున్నారని మాత్రం అర్థమైందండి. సో ఇప్పుడు ఒకవేళ ఈ కరెంట్ ఇయర్ అయిన గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ముందు రూలు ఇంకా పూర్తిగా అప్లికబుల్ అంటే ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఇండియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రెండు రూల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఫస్ట్ది ఇంప్లిమెంట్ చేస్తేనే రెండోది అప్లికబుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఈ రెండింటిని ఎప్పటి నుంచి అప్లికబుల్ చేస్తారు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం క్లారిటీగా అయితే చెప్పలేదు. ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఎవరైతే గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో ఇండియన్స్, వాళ్ళల్లో మ్యాక్సిమం నెంబర్స్కి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం తగ్గిపోతుందండి. 100% తగ్గిపోతుంది. ఎందుకంటే ఇండియాకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ అటెండ్ అవ్వి ఈ $1,00,000 కట్టేసి ఇదంతా చేయాలంటే ఒక 100 మంది అటెండ్ అయితే కాన్సులేట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మ్యాక్సిమం రిజెక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడుండే పరిస్థితులను బట్టి దాన్ని మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తారా, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారా అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇదండి గ్రీన్ కార్డులకు సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.